బ్రేకింగ్ న్యూస్ విజయనగరం జిల్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రసాద్ హత్య కేసులో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. అయితే ఆయన చనిపోవడానికి 2 రోజుల ముందే బెంగళూరు నుంచి వచ్చినట్టు, మరో 2 రోజుల ముందు పెళ్లి చూపులకు కూడా వెళ్లాల్సి ఉండగా కూడా మొత్తం కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. అయితే ఈ విషయం తాతతో చెప్పడానికి బైక్ పై బూరుపేటకు వెళ్లిన ప్రసాద్ తాత ఇంటి నుంచి వస్తుండగా కూడా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దారి కాచి మరీ ప్రసాద్ ను హత్య చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు పక్కనున్న కాలువ వైపు తీసుకెళ్లి మొహంపై కత్తితో పొడిచి తలను రాళ్లతో గుద్ది అతి కిరాతకంగా హత్య చేశారు. అయితే కొంతమంది సాయంత్రం ఇంటికొచ్చారు. వారు రమ్మంటేనే బూరుపేట నుంచి ప్రసాద్ వెళ్లాడంటూ కూడా కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందించే ముందు కూడా కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. అదొకసారి ఇప్పుడు చూద్దాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివ, అయితే కావాలనే ఎవరో హత్య చేసినట్లు కూడా తెలుస్తుంది. కాలువలో పడేసి కత్తి మీద మొహం మీద కత్తి పోట్లు కూడా పెట్టినట్లు కూడా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి, పోలీసులు ఏమంటున్నారు? ఈ ప్రసాద్ హత్య మీద మాత్రం ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే డాగ్స్ స్క్వాడ్ కావచ్చు, క్లూజ్ టీమ్ కావచ్చు, పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ప్రసాద్ హత్యకి సంబంధించి అసలు ముందు రోజు నుంచి ప్రస్తుతం ఇంతవరకు జరిగిన సంఘటనలు బట్టి మనం చూస్తుంటే ప్రసాద్ ముందు రోజు రాత్రి తన అమ్మమ్మ ఇంటికి వెళ్తానని చెప్పి సాయంత్రం బయలుదేరడం, అదే విధంగా కావచ్చు అక్కడ నుంచి వచ్చేటప్పుడు అయితే వచ్చిన తర్వాత ఈ హత్య జరిగింది. హత్య ఎక్కడ జరిగింది అనే దానిపై ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు. అయితే నాగావళి కాలువ ఒడ్డున ప్రసాద్ ను హత్య చేసి ఏదైతే నెమలాం బూర్జువలస గ్రామాల మధ్యలో పడవేసినట్లయితే మనకి ప్రస్తుతానికైతే అందుతున్నటువంటి సమాచారం. అయితే మనకి ప్రసాద్ ఒంటి మీద అయితే తీవ్రమైన గాయాలు ఉన్నాయి. తల నుంచి రక్తం కారినటువంటి పరిస్థితి కూడా మనం చూసి, ఎందుకంటే రోడ్డు మీద పడేసిన తర్వాత రక్తం కారింది, లేదంటే ముందే తల మీద గట్టిగా రాడ్డుతో దేంతోనైనా కొట్టారనే దానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క మనం చూసుకున్నట్లయితే ప్రసాద్ హైదరాబాద్ నుంచి ఇటీవలే 2 రోజుల కిందటే రావడం, అది ముఖ్యంగా ఇది అంతా మంచి రోజులు కావడం, ఈ మంచి రోజుల్లో ఒక మంచి పెళ్లి సంబంధం చూసుకుని పెళ్లి చేయాలని ఆలోచన తల్లిదండ్రులు ఉండడంతో ప్రసాద్ అయితే ఉద్యోగం చేసుకుంటూ సెలవు పెట్టి ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళడం కావచ్చు, అదే విధంగా చూసుకున్నట్లయితే అయితే పెళ్లి సంబంధాల ముందు ఇప్పటికే ప్రసాద్ ఎవరో ప్రేమిస్తున్నట్లు కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆ ప్రేమకు సంబంధించి ఎవరైతే తను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడో ఆ అమ్మాయికి సంబంధించిన పేరెంట్స్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు పిలిచినట్లు పిలిచి హత్య చేశారనే కోణంలో కూడా అనుమానం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ప్రసాద్కి అయితే ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానని బయలుదేరినట్లయితే ఇప్పటికే అంటే కొంతమంది చెప్తున్నటువంటి కథనాల ప్రకారం మనం చెప్తున్నాం. అయితే అది నిజమా కాదనేది కూడా ఇంకా దర్యాప్తులో తేలాల్సింది. ఎందుకంటే ఇన్ కేసు వాళ్లే కనుక ఫోన్ చేసి ప్రసాద్ రప్పించి ఏమైనా హత్య చేశారనే కోణంలో కూడా అనుమానం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఫోన్ డేటా కూడా ఇంకా చెక్ చేస్తున్నారు. ఫోన్ లాక్ చేసి ఉండడం కావచ్చు, అదేవిధంగా ఫోన్ డేటాను కూడా చెక్ చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. మరోపక్క మనం చూసినట్లయితే డాగ్ స్క్వాడ్ వచ్చిన తర్వాత కూడా కొంతవరకే ఏదైతే ఈ బ్లడ్ శాంపిల్ అంటే ఈ బ్లడ్ మరకలు ఏవైతే ఉన్నాయో కొంతవరకే డాగ్ స్క్వాడ్ కూడా తీసుకోగలండి. పూర్తి స్థాయిలో అవి కూడా చెప్పలేకపోతున్నాయంటే అంతకు ముందుగానే రెక్కి చేసి ప్లాన్ గా మర్డర్ చేశారనే విషయంలో కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ప్రసాద్ చనిపోయిన తర్వాత మనకి పూర్తి రోడ్డు మీద పడేటంటే కక్షపూరితంగా ఇది చేశారనే దానిపై కూడా అనుమానం. ఎందుకంటే అంత కిరాతకంగా ఒక ఫ్యాక్షన్ రాజకీయాల టైప్ లో ఒక అంత కిరాతకంగా చంపి ఒక యువకుడిని చంపి, అది కూడా ఒక మారుమూల పల్లెటూరు పరిస్థితుల్లో చంపి ఒక రోడ్డు మీద పడేయడం అనేది అంత చిన్న విషయం కాదు. అది చాలా సీరియస్ ఇష్యూగా కూడా మనం పరిగణించాలి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే సుమారు ప్రసాద్ వచ్చిన తర్వాత నుంచి కూడా ఏదైతే 2 రోజుల ముందు వచ్చాడో అప్పటి నుంచి కూడా కారులో కొంతమంది వ్యక్తులు ఆ గ్రామంలో ఈ నెమలాం గ్రామంలోనే అదేవిధంగా ప్రసాద్ ఇంటి చుట్టూ రెక్కి నిర్వహించారని కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీనిపై పూర్తి స్థాయిలో ఇప్పటికే బిగ్ టీవీ స్థానిక సిఐని సంప్రదించడంతో ఆయన ఏం చెప్తున్నారంటే ఇంకొక 1 or 2 days లో కేసును ఛేదిస్తాం. ఎందుకంటే పూర్తి స్థాయి వివరాలు తెలిసిన తర్వాత ఎవరు చంపారు, అదేవిధంగా ప్రెస్ మీట్ పెట్టి పూర్తి స్థాయి వివరాలు వెల్లడిస్తామని అయితే ఆయన ఇప్పటికే చెప్పి ఉన్నారు. అదేవిధంగా డిఎస్పీ భవ్యారెడ్డి కూడా సీరియస్ గా ఇష్యూని తీసుకుని దగ్గరుండి పూర్తి స్థాయిలో నివేదికలు తెప్పించుకుని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఈ కేసును అందరినీ కోఆర్డినేట్ చేస్తూ కేసును ఛేదించే ప్రయత్నం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైనా కానీ అయితే ప్రసాద్ ఎవరైనా అమ్మాయిని లవ్ చేయడం వల్ల ఆ కోణంలో ఏమైనా హత్య చేశారా, లేదంటే ఏమైనా బెట్టింగ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, లేదంటే కొంతమంది ఫ్రెండ్స్ తో ఏమైనా తగాదాల కారణంగా ఏర్పడింది, లేదంటే మద్యం సేవిస్తూ నాగావళి కాలు కొట్టిన ఈ హత్య ఏమైనా జరిగింది, అన్ని కోణాల్లో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగిందనే చెప్పుకోవాలి. అయితే శివశంకర్, మరి పెళ్లి చూపులకి ప్రసాద్ ఒక 2 రోజుల్లో వెళ్ళబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రసాద్ అంగీకారంతోనే పెళ్లికి ఒప్పుకుంటున్నాడా? కుటుంబ సభ్యులు దీని గురించి ఏమంటున్నారు? అయితే కుటుంబ సభ్యులు ప్రస్తుతానికి
చాలా బాధాతప్త హృదయాలతో ఉండడం వల్ల వాళ్ళు పూర్తి స్థాయిలో మాట్లాడే పరిస్థితి లేదు. ఎవరికి కూడా వాళ్ళు ఎవరితో అంటే మీడియాతో కావచ్చు, కుటుంబ సభ్యులు కూడా ఇంతవరకు ఆ విషయం వాళ్ళు, ఎందుకంటే నిన్నే కొడుకుని కోల్పోయినటువంటి క్రమంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళతో ఇంకా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అంత ఫోర్స్ గా అయితే ఎంక్వైరీ కుటుంబ సభ్యుల పరంగా చూస్తే అంత ఫోర్స్ గా ఇంకా ఎంక్వైరీ స్టార్ట్ చేయాలని చెప్పొచ్చు. అయితే బయట ఏ విధంగా హత్య జరిగిందనే దానిపై ప్రస్తుతానికి పోలీసులు అయితే ఫోకస్ పెట్టారు. దీని తర్వాత ఏదైతే ఇంకొక 2 days లో ఏంటంటే కొంత వాళ్ళు కోలుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర కూడా మొత్తం అంతా రికార్డ్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడే కొడుకు చనిపోవడం, వాళ్ళందరూ అది కూడా దారుణ హత్యకు గురవడం అదంతా కూడా కొంత ఇబ్బందికరమైన విషయం కాబట్టి పోలీసులు కూడా వాళ్ళ విషయంలో కాస్త సున్నితంగా ఉన్నారు. మిగతా కుటుంబ సభ్యుల్ని, అదే విధంగా చుట్టుపక్కల గ్రామస్తుల్ని, అదేవిధంగా బంధువులు కూడా కాస్త ఎంక్వైరీ చేసే పనిలో కూడా పోలీసులు ఉన్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఎక్కడ అంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా రావడం జరిగింది. మొత్తం ఆధారాలను కూడా సేకరించే పనిలో ఉన్నట్లయితే పోలీసులు మామతో చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే శివ, మరి దారి కాచి మరి ప్రసాద్ను హత్య చేసినట్లు కూడా తెలుస్తుంది. మరి ప్రత్యక్ష సాక్షుల గురించి ఎవరైనా ఉన్నారా? దీని గురించి పోలీసులు ఏమైనా మాట్లాడుతున్నారా? అయితే మనకి దారి కాచి ప్రసాద్ని చంపారా, లేదంటే నాగావళి కాలువ ఒడ్డుగా వస్తున్నప్పుడు ఏంటంటే తన అమ్మమ్మ వారి ఇంటికి వెళ్ళి వస్తున్నప్పుడు, లేదంటే ప్రసాద్ని అక్కడికి పిలిచి అక్కడే హత్య చేసి రోడ్డు మీద ఇలాంటివి జరిగితే ఇంకా ఎట్టి పరిస్థితుల్లో క్షమించే ప్రసక్తి లేదని ఒక హెచ్చరికలు పంపడానికి ఎవరైనా కొంతమంది ఇటువంటి హత్యను చేశారనే దాని కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా అమ్మాయి ఎవరో ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది, ఆ అమ్మాయితో మాట్లాడుతున్న ప్రసాద్ అనేటువంటి ఒక అనుమానం కూడా పోలీసులకి అయితే ఉంది. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయి తర్వాత తల్లిదండ్రులు, బంధువులు ఏమైనా హ్యాండ్ ఉందా, లేదంటే కొత్తగా పెళ్లి సంబంధం చూస్తున్నటువంటి ఎవరైనా అమ్మాయిలకు సంబంధించి కొత్తగా పెళ్లి సంబంధం వెళ్తున్నాడు కాబట్టి ఎక్కడైనా అమ్మాయిని చూసారా, అమ్మాయిని చూసిన అమ్మాయికి సంబంధించి ఇంకెవరైనా అంటే అమ్మాయి ఇంతకుముందు ఎవరైనా ప్రేమించిందా, ఆ ప్రేమించినటువంటి వాళ్ళు ప్రసాద్ మీద హత్య యత్నం ఏమైనా చేశారు. అన్ని కోణాలు, అంటే ఒక కోణం అని చెప్పడానికి లేదు, అన్ని కోణాల్లో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుందనే మనం ఇక్కడ భావించాలి. ఎందుకంటే చాలా సీరియస్ ఇష్యూగా తీసుకున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇలాంటి హత్య విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ జరిగినటువంటి దాఖలాలు లేవు కాబట్టి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దీనిపై దృష్టి సారించారు. ఎందుకంటే నిన్న చనిపోయిన తర్వాత కూడా మనం చూసాం, చనిపోయిన వెంటనే అప్పటికప్పుడు వెంటనే 144 సెక్షన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం కావచ్చు, అదేవిధంగా ఫోరెన్సిక్ నిపుణులు తెప్పించడం కావచ్చు, క్లూజ్ టీమ్, డాగ్ స్క్వాడ్, పోలీసులు మొత్తం పెద్ద స్థాయిలో దీనికి యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో ఈ కేసును ఛేదించడానికి వారందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ శివశంకర్. విజయనగరం సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్య కేసులో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. పెళ్లి చూపుల కోసం బెంగళూరు నుంచి వచ్చిన ప్రసాద్ 2 రోజుల్లో అమ్మాయిని చూడడానికి వెళ్లాల్సి ఉంది. అయితే ఈ విషయం తాతయ్యతో చెప్పడానికి బైక్ పై బూరుపేటకు వెళ్లిన ప్రసాద్ తాత ఇంటి నుంచి తిరిగి వస్తూ ఉండగా దారి కాచి ప్రసాద్ను హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు పక్కనే ఉన్న కాలు వైపు తీసుకువెళ్లి మొహంపై కత్తితో పొడిచి తలను రాళ్లకు గుద్ది అతి కిరాతకంగా హత్య చేశారు. అయితే హత్యను ప్రమాదకరంగా చిత్రీకరించేందుకు కూడా బాడీని రోడ్డుపై పడేశారు దుండగులు. కొంతమంది సాయంత్రం ఇంటికి వచ్చారని, వారు రమ్మంటేనే బూరిపేట నుంచి ప్రసాద్ వెళ్లాడంటూ కూడా కుటుంబ సభ్యులు వాపోతున్నారు. కారులో వచ్చిన వారే తమ కొడుకును పొట్టను పెట్టుకున్నారంటూ కూడా వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరి ఇదే విషయంలో కూడా కుటుంబ సభ్యులంతా ఎంతో రోధిస్తున్నారు.